హలో అందరికీ. మార్నింగ్ హడావిడి లేకుండా ఇన్‌స్టంట్‌గా చేసుకొని పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే లంచ్ బాక్స్ రెసిపీ ఈరోజు నేను మీకు చూయించబోతున్నా. అదే కాజు పన్నీర్ రైస్. అదెలా చేసుకోవాలో చూద్దామా మరి? ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే ఒక కప్పు క్యూబ్స్‌గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే వేసుకోవాలి. ముందే వేసుకుంటే పన్నీర్ సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి చితికినట్టు అయిపోతుంది. సో, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. వీటితో పాటు ఒకవేళ మష్రూమ్ కూడా వేసుకోవాలనుకుంటే అవి కూడా ఇలానే కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక ఇలాచీ, చెక్క, లవంగా, ఇంకా ఒక బిర్యానీ ఆకు, ఒక స్పూన్ జీలకర్ర, అలానే వీటితో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి తరుగు, ఇంకా 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా రోస్ట్ అవ్వనివ్వండి. ఈ చెక్క, లవంగాలు వేసుకోకున్నా పర్వాలేదు. నచ్చిన వాళ్ళు వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు గూడా వేసుకొని, అవి రోస్ట్ అయిన తర్వాత మీకు కావాల్సిన నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని బఠానీ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అలానే వీటితో పాటు క్యారెట్, ఇంకా కాలీఫ్లవర్ ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా బఠానీతో పాటు కొంచెం పుదీనా, కొత్తిమీర, వీటితో పాటు ఒక సన్నగా తరిగిన టొమాటో పీసెస్. వీటితో పాటు మష్రూమ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రాకలీ కానీ వీటిల్లో ఏదేసినా గూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఇవన్నీ లైట్‌గా ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటికి సరిపడా అంటే ఈ వెజిటబుల్స్‌కి సరిపడా సాల్ట్, ఇంకా అలానే నచ్చిన వాళ్ళు కొంచెం కసూరి మేతి, వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా కావాల్సిన వాళ్ళు కొంచెం కారం కూడా చల్లుకోవచ్చు. సో, నేనైతే ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకున్నా. ఇంకా అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కానీ, మ్యాగీ మసాలా కానీ ఏదైనా కూడా బావుంటుంది. లేదంటే బిర్యానీ మసాలా గూడా చాలా బావుంటుంది. ఈ మసాలా వేసిన తర్వాత కలిసిపోయాక ఇందులో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. లంచ్ బాక్స్‌కి పెడుతున్నాను గాబట్టి కొంచెం మెత్తగా ఉడికించుకున్నాను రైసు. ఇన్‌స్టంట్‌గా తినేవాళ్ళు కొంచెం పొడి పొడిగా చేసుకుంటే బావుంటుంది. లంచ్ బాక్స్‌కి పొడి పొడిగా చేస్తే లంచ్ టైమ్ వరకు అది డ్రై అయిపోతుందని నేను కొంచెం మెత్తగా పెట్టుకుంటాను. సో, నచ్చిన వాళ్ళు డ్రైగా పెట్టుకోవచ్చు పొడి పొడిగా. సో, ఇది మొత్తం కలిసేలాగా రైస్‌ని కలిపేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఈ రైస్‌కి సరిపడా సాల్ట్‌ని పైనుంచి చల్లుకొని కలిపేసుకోవాలి. ఫైనల్‌గా పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు చల్లేసుకుంటే మన కాజు పన్నీర్ రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా, తొందరగా చేసుకునే ఈ కాజు పన్నీర్ రైస్ మీరు కూడా లంచ్ బాక్స్‌కి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి.